ఇది ఆనాటి మాటే. అక్షరాల కోర్టులో కొట్టుడుపోయిన వ్యవహారమే. కానీ ఆశ్రిత పక్షపాతాన్ని బట్టబయలు చేసింది. పోలీసుల దాష్టీకానికి సాక్షిభూతంగా నిలిచింది. తన వారికో న్యాయం, పరవాడికో దౌత్యం అన్న పోలీసు మార్క్ విధానాన్ని ఎత్తిచూపింది. ఓ వ్యక్తిని అన్యాయంగా క్రిమినల్ కేసులో ఇరికించడానికి సైబరాబాద్ పోలీసులు ప్రదర్శించిన కాకి మార్కుపై టీవీ5 ఎక్స్క్లూజివ్ రిపోర్ట్. మీ అన్నం తన్నాలే ఇప్పుడు తన్నావా నిజంగా? మళ్ళీ ఇప్పుడు పిటిషన్ వచ్చి ఇప్పుడు తన్నా నిజంగా? నేను తనకు ముందుకే నా 307 కేసు నీకు అంటే ఏ కేసు పెట్టాను దేవాలే ఫోన్లే ఇంకా ఏం లేదు సార్, అంత మంచిగా. ఓకే రైట్, ఈరోజు జడ్జిమెంట్ కాపీ చూసుకుంటాను. మీరు వింటున్న ఈ ఆడియో సైబరాబాద్ కుషాయిగూడలో ఇన్స్పెక్టర్ గా బదిలీ అయిన సీతారాం సార్ది. ఇద్దరు అన్నదమ్ముల సివిల్ డిస్ప్యూట్ సెటిల్ చేసే క్రమంలో ఓ వ్యక్తిపై ఏకంగా హత్యానేరం మోపి చిత్రహింసలు పెట్టడమే కాదు, జైలుకు పంపిన వైనాన్ని సదరు సీఐ స్వయంగా ఒప్పుకుంటున్నాడు. టీపీతోని నేను ఒక్కసారి అన్నా, పాపం ఇప్పటికే అన్యాయం కేసు పెట్టేసారి, ఎందుకు అనవసరంగా నాకు అందరూ చెప్పడం ఇష్టం లేదంతా, ఎందుకు ఊరికే దాన్ని తవ్వి చంపుతావు ఆ కేసుని, జడ్జి క్లోజ్ చేసినప్పుడు క్లోజ్ చేయని రాదు, మళ్ళీ నువ్వు కౌంటర్ పిటిషన్ ఎందుకు వేస్తావు అంటే టీపీ దగ్గర ఉండేటోడు ఉన్నాడు కదా అసిస్టెంట్ గారు చెప్పిండు, మీ అన్న వచ్చి బాగా డబ్బులు ఇచ్చిపోయింది పీపీకి అని. ఇప్పుడు మీ అన్న కూడా నా మీద కంప్లైంట్ చేస్తాడు అన్నట్టు. ఇప్పుడు మీ అన్న కూడా రెడీ అవుతుండు కంప్లైంట్ చేయడానికి నా మీద సిపికి. ఈయన ఎవిడెన్స్ చెప్పకపోవడం వల్లనే మా తమ్ముడు బయటపడ్డాడని. అదేంటి పోలీస్ స్టేషన్ లో, అది సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఇచ్చట సివిల్ తగాదాలు పరిష్కరించబడవు అని డిస్ప్లే బోర్డులు కూడా ఉంటాయే అనుకుంటున్నారా? ఆ సంభాషణ వింటే అదంతా ఉత్తదే. అసలు ఇక్కడ జరిగేవే సివిల్ పంచాయతీ పరిష్కారాలని ఒప్పుకోక మానరు. అనవసరంగా తప్పు కేసు పెడితే గట్టిగా ఉంటుంది. నేను చెప్పినా కదా, ఇప్పుడు మళ్ళీ నీదోదల్లే నాదోదల్లే శని తెలుసా? ఎట్లా నాదేమైంది? నేను హైకోర్టులో వేయాలి మళ్ళీ. ఏమని? నేను అట్లా ఏం చేయలేదు, నా ఎవిడెన్స్ ఛాన్స్ చేయలేదు, మళ్ళీ ఏమని వేయాలి? మళ్ళీ ఏమని వేయాలనా? కేసుని రివోక్ చేయమని. మీరు పెట్టిందే తప్పుడు కేసు మళ్ళీ మీరు హైకోర్టులో వేస్తారా? మరి నా మీద తప్పుడు కేసు పెట్టలేదా ఇప్పుడు? అసలు ఇంతకీ ఆ కథా కమామిషి ఏంటంటే, సంజీవ్ రెడ్డి, మాణిక్యరెడ్డి ఇద్దరు అన్నదమ్ములు. ఇద్దరి మధ్య ఆస్తి తగాదాలున్నాయి. ఆస్తుల పంపకాల విషయమై రెండు కుటుంబాల మధ్య తరచూ ఘర్షణలు తలెత్తేవి. అయితే అవి ఎప్పుడూ హింసకు మాత్రం దారితీయలేదు. కానీ పోలీసులు మాత్రం 2006 జనవరి 29లో సంజీవ్ రెడ్డిపై సెక్షన్ 307 కింద కుషాయిగూడలో హత్యాయత్నం కేసు నమోదైంది. ఆ మేరకు సంజీవ్ రెడ్డి 4 రోజులు 3 రాత్రులు పోలీస్ కస్టడీలో చిత్రహింసలు అనుభవించాడు. ఆపై చెంచల్గూడ జైల్లో 2 నెలలు మగ్గి బెయిల్పై బయటకొచ్చాడు. అదేంటి, ఎలాంటి హింసాత్మక సంఘటనలు జరగకుండా ఇదంతా ఎలా సాధ్యమైందబ్బా అనుకుంటున్నారా? అదేనండి బాబు మాయాజాలం. పోలీసులా మజాకా? సంజీవ్ రెడ్డి అన్న మాణిక్యరెడ్డి అప్పట్లో మల్కాజ్గిరి ఏసీపీగా పనిచేసిన హరిశ్చంద్ర దోస్తులవ్వటమే ఇక్కడ ట్విస్ట్. ఆ మాట ఇన్స్పెక్టర్ సీతారాం గారే చెప్తున్నారు, వినండి. నేనైతే కాదంటలేను కదా, తప్పుడు కేసు ఇప్పుడు కేసు అని నేనైతే చెప్పలేను కదా. అయిపోయాయి, నేను కేసు పెడితేనే అయిపోయాయి. కానీ మెజిస్ట్రేట్ ఇప్పుడు నాకు ఎందుకు ఇరికియాలి ఇందులో? నాకు సంబంధం లేదు కదా, నేను తీసుకుంటేసుకో. అప్పుడు ఏసీపీ గారు చేసిరు అట్లా కదా. ఇప్పుడు నేను నీకు ఒకటి అర్థం కావట్లే, అది కనుక సిపి సీరియస్ గా తీసుకుంటే నేను సస్పెండ్ అవుతా. నీకు అది అర్థం కావట్లే నా బాధ. నువ్వు నీ కేసు గురించి నాకేం బాధలేదా, నువ్వు బయటపడాలనే కోరుకుంటా దేవుణ్ణి నేనైతే. ఇక నో సివిల్ సెటిల్మెంట్స్ అని బోర్డులు తగిలించుకునే సైబరాబాద్ పోలీసులకు సివిల్ తగాదాల పరిష్కారాలే మంచి ఆదాయమనే ఆరోపణలున్నాయి. చెప్పిన మాట వినుకుంటే బెదిరించడం, అక్కడే 4 తగిలించడం, అలా కూడా కుదరకపోతే అక్రమంగా క్రిమినల్ కేసులు బనాయించి జైలుకు పంపడం సర్వసాధారణమనే విమర్శలు ఉన్నాయి.